ఏపీతో పాటు తెలంగాణలో కూడా మరో 2 రోజుల పాటు ఉపరితల ద్రోణి ప్రభావంతో కొంత భారీ వర్ష సూచన ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ పలు జిల్లాల్ని అలర్ట్ చేసిన పరిస్థితి. అయితే మరొక పక్క తమిళేరు జలాశయం దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. అటు గోదావరి జిల్లాలోని పరివాహక ప్రాంతాలు అలాగే వరద ముంపుకు సంబంధించిన వివరాలు రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, ఏలూరు వద్ద తమ్మలేరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. శనివారపేట కాజువైపు నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో అయితే రాకపోకల అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ కాజువైపు నుంచి రాకపోకలను అధికారులు అయితే పూర్తిగా నిషేధించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కాజువైపు నుంచి ఎవరు వెళ్ళకోకుండా అయితే చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితిని ఏలూరు డీఎస్పీ అదేవిధంగా ఏలూరు ఆర్డీఓ స్వయంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ఎస్సీ కూడా ఇక్కడ ఉండి స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం దగ్గర ఉన్న తమ్మలేరు రిజర్వాయర్కి అయితే క్రమక్రమంగా వరద పెరుగుతుంది. గత 2 రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో అంటే తెలంగాణ ప్రాంతంలోనే అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గంలో ఎగువ ప్రాంతాల్లోనైతే వర్షాలు బాగా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనైతే తమిళనాడులోకి క్రమంగా వరద నీరు చేరుతుంది. ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో పాటు ఏలూరు ఎగువన ఉన్న ప్రాంతాల్లో కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షాలు పడుతున్నాయి. దాంతో అయితే భారీ స్థాయిలో వరద నీరు అయితే తమిళనాడు చేరుతుంది. దీంతో అయితే ఏలూరు దగ్గర అయితే తమిళనాడు క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతానికి అయితే నాగిరెడ్డిగూడెం దగ్గర అయితే 9,000 క్యూసెక్ల నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ దగ్గర అయితే 9,000 క్యూసెక్ల నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. ఇక్కడైతే మనతో మాట్లాడడానికి అయితే ఇరిగేషన్ శాఖ ఎస్సీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నామండి? ఎగువ కురిసిన వర్షాల కారణం వలన మన తమిళేరు రిజర్వాయర్కి 355 ఫీట్ ఉండాల్సింది 349.25 ఫీట్ వచ్చింది. దానివల్ల మనం ఏంటంటే ఎగువ నుంచి వచ్చిన వరదని కింద పంపించడానికి కానీ దాదాపుగా 9,000 క్యూసెక్లు మనం కిందకి పంపించడం జరుగుతుందండి. ఆ పంపించడం వలన ఆ కార్యక్రమంలో ఏంటంటే మనకి కింద ఉన్న ఏలూరు ఇది ముంపునకు గురవడానికి ఆస్కారం ఉందండి. దాని ప్రకారం దానిలో భాగంగానే మనకున్న కాజువే ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని కూడా పైకి వాటర్ రావడం జరిగిందండి. మన కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రెవెన్యూ వాళ్ళు, మేము, పోలీస్ డిపార్ట్మెంటు అందరం కలిపి సహకరించుకొని ముంపు ప్రాంతాలను నివారణ చేయడానికి కానీ మీ ఇసుక బస్తాలని బ్యాంబూ 30s అన్నీ పెట్టుకొని మేము రెడీగా ఉన్నామండి. ఎక్కడైనా బ్రీచ్లు పడితే క్లోజ్ చేయడానికి అదేను అందరూ సహకారం తీసుకొని అదర్ డిపార్ట్మెంట్లు అందరితో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ఎగువ కురిసిన వర్షాల వల్ల కంపల్సరీ ఇంకా పెరిగే అవకాశం ఉందండి. దాదాపు ఇంకా 2-3 వేల క్యూసెక్లు పెరిగే, అంటే 9,000 మనం క్యూసెక్లు వదులుతున్నామండి. ఇంకా 2-3 వేల క్యూసెక్లు పెరిగే అవకాశం ఉందండి. దాని ప్రకారం మేము కూడా చర్యలు తీసుకుంటున్నామండి. ఇసుక బస్తాలని బ్యాంబూ 30s అన్నీ రెడీగా పెట్టుకున్నామండి. దాని ప్రకారం ఏంటంటే ఇసుక బస్తాలని ఎక్కడైనా మన బ్రీచ్ పడే పోర్షన్లు ఉంటే మనం వేయటానుకున్నాం. కాకపోతే మనం లాస్ట్ ఇయర్ మనం ప్రొటెక్షన్ వాళ్ళు ఒకటి కట్టించుకున్నామండి. ఆ ప్రొటెక్షన్ వల్ల మనకి వైఎస్ఆర్ కాలనీ అది కొంచెం ముంపు నివారణ జరిగిందండి. ఇప్పుడైతే ఎటువంటి ప్రమాదం ఉందంటారండి? ఇటు పరిస్థితుల్లో కొంచెం అయితే ప్రమాదం అయితే మనకు తక్కువగానే ఉందండి. ఇంకా కానీ మనకు ఫ్లో పెరిగితే ప్రమాదం రావచ్చండి. మేము ఇమీడియట్గా అధికారులందరినీ అలర్ట్ చేస్తామండి. ఇది ఇరిగేషన్ శాఖ ఎస్సీ చెప్తున్నారు. ప్రధానంగా అయితే తమ్మలేరు వరద పెరిగే అవకాశం ఉందని ఇంకా చెప్తున్నారు. అయితే ఎగువ ప్రాంతాలు అంటే నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ పైన ఎగువ ప్రాంతాల్లోని క్యాచ్మెంట్ ఏరియాలు ఇంకా వర్షాలు పడుతున్నాయి. మరో 3,000 క్యూసెక్లు నీరు అదనంగా రిజర్వాయర్లో చేరే అవకాశం ఉంది. అదే జరిగితే కానీ మొత్తం మీద 11,000-12,000 క్యూసెక్ల వరకు వరద నీరు నాగిరెడ్డి రిజర్వాయర్లకు చేరుతుంది. అక్కడి నుంచి అదే స్థాయిలో నీరు కూడా కిందకి విడుదల చేస్తారు. అయితే అది ఏ స్థాయిలో వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయని మనం చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనం ఇప్పుడే చూస్తాం, కొద్దిసేపటి క్రితం అయితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కాన్వాయ్స్ అయితే శనివారపేట కాజువైపై నుంచి వెళ్ళింది. ఇక్కడ రాకపోకలు నిషేధించినప్పటికీ మంత్రి కాన్వాయ్ కావడంతో అయితే అది కాకుండా కాజువైపై నుంచి దాదాపు ఒక అడుగు మేర మాత్రమే నీరు వెళుతుండడంతో అయితే ఈ ఆయన కాన్వాయ్ని అయితే అనుమతించారు. అదేవిధంగా మిగతా వాహనాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు సంబంధించి ప్రజా రవాణాకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాహనదారులకు కావచ్చు, ఎవరినైనా ప్రజలనే కావచ్చు, ఎవరిని కూడా ఈ కాజువైపు నుంచి వెళ్ళడానికి అయితే అనుమతించడం లేదు. సాయంత్రంలోపు మరో 3,000 క్యూసెక్ల నీరు వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ముందు జాగ్రత్త చర్యలు అయితే అన్నీ తీసుకున్నాము. ప్రధానంగా అయితే వరద ముంపు నివారించడానికి వీలుగా ఇసుక బస్తాలు సిద్ధం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఏలూరుకి అయితే వరద ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.